ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేశా. అందరికీ నమస్కారం. యాజ్ఞవల్క్య ఛానల్కి పునఃస్వాగతం. మరో ఎపిసోడ్ బ్యాక్ టు బేసిక్స్ టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ముందుగా, వినదగు నెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనుడే పో నీతిపరుడు మహిళ సుమతి అని మన సుమతి శతకంలో చెప్పినట్టుగా అన్ని విన్న వెంటనే మనం అన్నిటినీ అదే నిజం అనుకున్నాం, లేకపోతే యథార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మనవంతుగా మనం చేయకపోవడం అనేది సరికాదేమో అని నా అభిప్రాయం. సో ఈ టాపిక్ లో అసలు మనం ప్రశ్నలు ఎలా వేయాలి, వేసిన తర్వాత ఒక ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న, ఆ ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న, ఈ ప్రశ్న పరంపర గురించి కొంచెం మాట్లాడుకుందాం. రామ్, సో అసలు యాజ్ఞవల్క్య ఎవరు, ఈ యాజ్ఞవల్క్య మెథడ్ ఏంటి, దీనికి సోక్రటిక్ మెథడ్ కి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా, లేకపోతే దే ఆర్ జస్ట్ టూ డిఫరెంట్ మెథడ్స్? ఐ మీన్ దే ఆర్ ద సేమ్ థింగ్స్ that evolved in different locations of the locations, but అదొక విషయం. దాని తర్వాత ఈ మెథడ్ యొక్క ఆవశ్యకత ఏంటి, దీనిలో ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు ఇది ఎందుకు చేయాలి, దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. యా, షూర్. సో బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోక్రాటిక్ మెథడ్ అన్నా యాజ్ఞవల్క్య మెథడ్ అన్నా సరే, ఈ యాజ్ఞవల్క్య గురించి, సోక్రటీస్ గురించి మనకి ఎవరో రాసిందే తప్ప మనకి యాక్చువల్ గా నిజంగా ఏం జరిగిందని నాకు తెలియదు. సో ఇప్పుడు యాక్చువల్ గా సోక్రటీస్ అనేవాడు తాను ఏం రాయలేదు. సో సోక్రటీస్ గురించి మనకు తెలిసిందల్లా ఓన్లీ త్రూ ప్లేటో. సో ప్లేటో రాసిన దాన్ని బట్టి సోక్రటీస్ అనేవాడు ఒకడు ఉండేవాడు, వాడిని హెమ్లాక్ ఇచ్చి చంపేశారని మనం తెలుసుకున్నాం తప్ప యాక్చువల్ సోక్రటీస్ వర్క్స్ అనేవి, నిజమైన సోక్రటీస్ నుంచి ఉన్న వర్క్స్ అనేవి మనకి డైరెక్ట్ గా ఏమి తెలియదు. అదేవిధంగా యాజ్ఞవల్క్య కూడా, మనకి యాజ్ఞవల్క్య గురించి కూడా వేదాలు, ఉపనిషత్తులు, బృహదారణ్యక ఉపనిషత్తు గాని, కృష్ణ యజుర్వేద గాని దీని ద్వారా తెలుసు. గాని ఆ యాజ్ఞవల్క్య అనేవాడు ఒక క్యారెక్టరా, ఏదో స్టోరీలో, లేకపోతే నిజంగా ఒక వ్యక్తి? బట్ ఐడ్ లైక్ టు బిలీవ్ దట్ అలాంటి నిజమైన వ్యక్తి అని, సోక్రటీస్ అలాగే నిజమైన వ్యక్తి అని ఎలా అనుకుంటాము మనకున్న ఇన్ఫర్మేషన్ తోటి, అదే విధంగా యాజ్ఞవల్క్య కూడా ఒక నిజమైన వ్యక్తి అని నేను భావిస్తున్నాను. సో ఈ యాజ్ఞవల్క్య ముఖ్యంగా చెప్పాలంటే, ఇప్పుడు నాకు యాజ్ఞవల్క్య అని అసలు ఛానల్ కి యాజ్ఞవల్క్య పేరు అని ఎందుకు పెట్టానంటే, యాజ్ఞవల్క్య అది ఇప్పుడు మనకి యజుర్వేదంలో మన తైత్రీయ ఉపనిషత్తు ఉంటుంది కదా. సో తైత్రీయ ఉపనిషత్తులో ఫర్ ఎగ్జాంపుల్ తైత్రీయ ఉపనిషత్తు నాకు గుర్తు రావట్లేదు, ఆనందవల్లి తైత్రీయ ఉపనిషత్తేనా? ఆనందవల్లి తైత్రీయ ఉపనిషత్తు, శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి, ఇంకా ఈ బృహదారణ్యక ఉపనిషత్తు, వీటన్నిటిలో మన యాజ్ఞవల్క్య ఉంటాడు అనమాట. సో బేసిక్ గా ఈ కృష్ణ యజుర్వేద అంటే ఏంటంటే, అది నేర్చుకున్న తర్వాత, ఇది స్టోరీ ఎలా చెప్తారంటే, నేర్చుకున్న తర్వాత ఏదో జరుగుతుంది, ఈ వేదం వాటెవర్ యజుర్వేదం నేర్చుకున్న తర్వాత ఏదో జరుగుతుంది. దెన్ ఈ అతను నేర్చుకున్నది తిరిగి ఇచ్చేయమంటాడు అనమాట, నేర్పించిన. ఐ థింక్ దట్ ఈస్ భృగు, బట్ ఐ డోంట్ రిమెంబర్ హూ ఇట్ ఇస్. భృగు ఇస్ ద సన్, రైట్? కరెక్ట్. సో యాజ్ఞవల్క్యకి టీచ్ చేసిన ఆయన, ఐ డోంట్ రిమెంబర్ హూ దట్ ఈస్. సో తిరిగి ఇచ్చేయమంటాడు అనమాట ఆ నాలెడ్జ్ అంతా. సో యాజ్ఞవల్క్య సేస్, మీరు చెప్పిన నాలెడ్జ్, నువ్వు చెప్పింది వేరే, నేను విన్నది వేరే. నువ్వు చెప్పింది నేను నీకు తిరిగి ఇవ్వలేను, ఎందుకంటే నువ్వు చెప్పింది ఏంటో నువ్వు చెప్పింది. నేను విని నేర్చుకున్నది నేను విని నేర్చుకున్నది ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు టోల్డ్. ఓకే, సో ఐ కెనాట్ గివ్ యు బ్యాక్ వాట్ యు సెడ్, బట్ ఐ కెన్ గివ్ యు బ్యాక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అని చెప్పి he spits it out, he vomits it out అని చెప్తారు అన్నమాట. వచ్చి అవి కాకులు తింటాయి, ఏదేదో చెప్తారు అనమాట, అలా సమ్ స్టోరీ. బట్ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఇస్, ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్, బేసిక్ గా ఇప్పుడు ఒక ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అనేది ఏదో న్యూటన్స్ లాస్ ఏదో చదివి, ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనేవాడు దాన్ని లోపలికి తీసేసుకుని, ఇది తప్పు, యూ కెనాట్ అబ్స్ట్రాక్ట్ స్పేస్ టూ మచ్, స్పేస్ టైమ్ ఇస్ యాక్చువల్లీ కర్వ్డ్ అని చెప్పి దాన్ని ఎలాగ బయటికి చెప్పాడో, అదే విధంగా యాజ్ఞవల్క్య కూడా బేసిక్ గా వాళ్ళు చెప్పిందని తీసి దాన్ని ఇది కాదు తన నాలెడ్జ్ ని బయటకు తీసుకొచ్చాడు. అది ఆ కృష్ణ యజుర్వేదం. ఇంకా యాజ్ఞవల్క్య గురించి ఇంకా డీటెయిల్ గా ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది. సో యాజ్ఞవల్క్య వైఫ్ పేరు మైత్రి. సో యాజ్ఞవల్క్య, ఇంకా నేను
ఐఎమ్ గోయింగ్ టు గో, నేను వెళ్ళి చేసుకుంటాను నా పని అని చెప్పి వెళ్ళిపోతుంటే మైత్రేయి స్టాప్స్ హిమ్ అండ్ ఆస్క్స్ హిమ్ సమ్ క్వశ్చన్స్. అప్పుడు మైత్రేయిని పక్కన కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అసలు ఏంటి, వాట్ ఈస్ ఇట్, ప్రేమిస్తున్నాం, ఇలా కలిసి ఉన్నాం అంటే ఏంటి అర్థం, అది దీని గురించి అడుగుతాడు అనమాట. సో ఇప్పుడు ఏం చెప్పినా సరే హీ డజంట్ గివ్ ద ఆన్సర్ డైరెక్ట్లీ. సేమ్ థింగ్ విత్ సోక్రటీస్. ఇప్పుడు సోక్రటీస్ కూడా ఏంటి, హీ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్, వాట్ ఈస్ వర్చ్యూ, వాట్ ఈస్ కరేజ్, వాట్ ఈస్ దిస్ థింగ్. అలా ఎందుకు అడిగేవాడు, ఎందుకంటే బికాస్ పీపుల్ యూజ్ వర్డ్స్ వితౌట్ రియలైజింగ్ ద మీనింగ్. అంటే మనం కూడా మనం పుట్టినప్పుడు ఒకటి నేర్చుకుంటున్నాం అంటే కొన్ని విషయాల్ని మనం భౌతికంగా చూసి, ఓకే ఇది పండు అంటే ఇది అరటి పండు అంటే, ఒక అరటి పండు అనే భౌతికమైన వస్తువుని చూసి దాన్ని అరటి పండు అని మనం తెలుసుకుని మాట్లాడుతున్నాం. కాబట్టి నువ్వు అరటి పండు అన్నా, నేను అరటి పండు అన్నా, అరటి పండు ఏంటంటే మనకి ఒక కామన్ ఆబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ ఉంది. కానీ చాలా పదాలకి కరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ కరేజ్ అనేదానికి, జస్టిస్ అనేదానికి, న్యాయం అనేదానికి, దానికి అర్థం ఏంటి? సో ఇప్పుడు ఒక అతను సోల్జర్స్ బ్రేవరీ గురించి, కరేజ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సోక్రటీస్ అడుగుతాడు, కరేజ్ అంటే ఏంటి అని. డజంట్ మీన్ సోక్రటీస్ హ్యాస్ ద ఆన్సర్, హి జస్ట్ వాంట్స్ టు ఫైండ్ అవుట్. ఇట్ ఈస్ నాట్ దట్ సోక్రటీస్ దగ్గర ఏదో ఆన్సర్ ఉంది, ఏదో బుక్ లో రాసుకున్నాడు, వచ్చి వీళ్ళందరిని అడుగుతున్నాడు, ఏంట్రా నీకు తెలుసా అన్నట్టు కాదు. హి జస్ట్ బేసికలీ ఎక్స్ప్లోరింగ్. ఈజ్ ఆస్కింగ్, నువ్వు ఇప్పుడు ఒక సెంటెన్స్ అన్నావు, ఆ సెంటెన్స్ అసలు అర్థం ఏంటి? అదర్వైజ్ ఇట్స్ జస్ట్ అ బంచ్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇప్పుడు ఏదో శశికాంత్ ఇస్ వెరీ బ్రేవ్ అంటే, బ్రేవ్ అనే దానికి అర్థం ఏంటో తెలియకుండా నేను ఏం చెప్తున్నా, అంటే దానికి ఆ పోయట్రీని తీసేసి యాక్చువల్ స్టఫ్ అనేది ఏంటి, అందులో ఉన్నది ఏంటి, దేన్ని మనం బ్రేవరీ అంటున్నాం అనే ఒక జనరల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే మనకి ఏదైనా సరే నిర్వచించాలంటే మనకి తెలిసేవి భౌతిక జీవులం కాబట్టి, మనకి ఇంద్రియాలు లిమిటెడ్ కాబట్టి, మనకి తెలిసేది ఏంటంటే కేవలం మనకి పర్టికులర్స్ మాత్రమే తెలుస్తాయి. ఏదైనా మన ఇంద్రియాలతో తెలుసుకుంటాం కాబట్టి మనకి పర్టికులర్స్ మాత్రమే తెలుస్తాయి. ఆ పర్టికులర్స్ నుంచి మనం జనరాలిటీ అనే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఆ జనరాలిటీలో ఉంటుంది. మనకి ఏమైపోయిందంటే ఇప్పుడు నిర్వచనం, మొన్న నిర్వచనం గురించి మాట్లాడుతున్నాం. నిర్వచనం అంటే ఏంటి? వచనం ఏంటి అంటే ఏంటి? నువ్వు అది ఉన్నదేంటో అది. అంటే ఇప్పుడు అరటిపండు అంటే అరటిపండుకి వచనం అక్కర్లేదు. అది అరటిపండు అని నేను చెప్పకపోయినా అది అక్కడే ఉంటుంది. అది వాడి ఇంకోటి ఎవడో వచ్చి బనానా అంటాడు అంటే అది బనానా అన్నా, బనానా అన్నా, అరటిపండు అన్నా, అరటికాయ అన్నా, కదలీ ఫలము అన్నా అదే. దానికి కదలీ ఫలం అన్నంత మాత్రం అదే మామిడి పండు అయిపోదు. అందుకని బనానా అన్నంత మాత్రం అదే ఆరెంజ్ అయిపోదు. దానికి అది ఇట్ ఈస్ బియాండ్ వచనం, బికాజ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్, దట్ ఇట్ ఎగ్జిస్ట్ బై ఇట్ సెల్ఫ్. అందుకని అది నిర్వచనం. దానికి ఇట్ ఈస్ నాట్ అబౌట్ వచనం, వాట్ యువర్ టాకింగ్ అబౌట్, ఇట్ ఈస్ రియాలిటీ. అది యథార్థం అక్కడ ఉంది. సో ఆ యథార్థం అనేది నిర్వచనం. ఈ నిర్వచనాన్ని మనం టెన్సర్ క్యాలిక్యులస్ లో అంటే ఇన్వేరియంట్ అంటాం అన్నమాట. అంటే ఉదాహరణకి నువ్వు ఉన్నావు, ఓకే, నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న చోట ప్రతి పాయింట్ లో ఒక టెంపరేచర్ ఉంది అనుకున్నావు. అది నువ్వు 10th ఫ్లోర్ లోంచి చూసినా, పక్కింట్లోంచి చూసినా, వేరే చోటు నుంచి చూసినా, పరిగెడుతూ వెళ్ళి చూసినా, ఏది చూసినా సరే అక్కడ ఎంత టెంపరేచర్ ఉందో అక్కడ అంతే టెంపరేచర్ ఉంది, అంతే. దట్స్ ఇట్. దానికి దట్ ఈస్ ఇన్వేరియంట్ ఫ్రమ్ యువర్ కోఆర్డినేట్ సిస్టమ్. నువ్వు ఈ గది మూలలో కోఆర్డినేట్ సిస్టమ్ పెడతావు, ఆ గది మూలలో కోఆర్డినేట్ సిస్టమ్ పెడతావు, ఇట్ డజంట్ మ్యాటర్. ద టెంపరేచర్ ఇస్ టెంపరేచర్, దట్స్ ఇట్. స్పేస్ ఇస్ స్పేస్. ఆ కాలం, వ్యోమం అనేది ఉన్నాయి, దానికి కోఆర్డినేట్ సిస్టమ్ మనం ఇచ్చుకుంటున్నాం అంతే. సో ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. వాట్ ఈస్ టెంపరేచర్ అనేది ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. వాట్ ఈస్ ఎనర్జీ అనేది ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. While we may view it as different mathematical symbols, but it is what it is. అందుకనే అది నిర్వచనం. సో ఈ నిర్వచనం అనే దాన్ని, ఆ ఉన్న యథార్థాన్ని ఒక భౌతికమైన దానికి అస్తిత్వం ఉంటే దాన్ని చూడడం ఈజీ, అరటిపండు కేసులో లాగా. కానీ అలాంటిది లేకుండా మనం నాన్ ఫిజికల్ గా మన మేధతో అర్థం చేసుకునే దాన్ని, అది కూడా ఉంది. ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి, నేను ఆలోచించగలుగుతున్నాను కాబట్టి, కరేజ్ అనైనా, జస్టిస్ అయినా, ప్రేమ అనైనా, ఏదైనా నేను చెప్పగలుగుతున్నాను చూసి. అది కూడా ఆబ్జెక్టివ్, ఇట్ ఇస్ నాట్ సబ్జెక్టివ్. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనం దాన్ని ఆలోచించకుండా దాన్ని సబ్జెక్టివ్ అనుకుంటున్నాం అంతే. అది బ్యాక్ టు బేసిక్స్ 1 దాంట్లో చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ కలర్, వేడి, దాని గురించి. సో ఈ సోక్రాటిక్ మెథడ్ కానీ, యాజ్ఞవల్క్య మెథడ్ కానీ ఏంటంటే, ఫస్ట్ యూ లెట్ పీపుల్ టెల్ వాట్ ఎవర్ యూ వాంట్, ఓకే. దాని తర్వాత యూ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్ అంటిల్ యూ హిట్ అ బ్రిక్ వాల్. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఐన్స్టైన్ ఫిజిక్స్ క్లాస్ లో కూర్చున్నప్పుడు, ఇట్ ఈస్
లాట్ ఆఫ్ బయోగ్రఫీ, ఐన్స్టైన్ బయోగ్రఫీల నుంచి ఐన్స్టైన్ ఆటోబయోగ్రఫికల్ నోట్స్ కూడా ఉంది. ఆటోబయోగ్రఫికల్ నోట్స్ నుంచి తెలిసిన విషయాలు అన్నమాట. ఏంటంటే న్యూటన్ సెకండ్ లా గురించి చెప్తున్నాడు. ఓకే, వాళ్ళ ఐన్స్టైన్ క్లాస్ లో వచ్చినాడు, న్యూటన్ సెకండ్ లా గురించి చెప్తున్నాడు. సో ఇది వెలాసిటీ యాక్సలరేషన్ అంటే మీరు నిజంగా చూడాలి, యథార్థంలో ఆలోచించాలి అని ఏదో చెప్తున్నాడు. చెప్తే ఏం చెప్తాడు, ఇప్పుడు ఒక బంతిని ఇక్కడ విసిరేసాను అనుకో, అదే బంతిని వాక్యూమ్ లో స్పేస్ లో విసిరేసాను అనుకో, ఓకే, ఎక్కడ ఫాస్ట్ గా వెళ్తుంది అని. ఓకే, అప్పుడు ఐన్స్టైన్ అంటాడు ఓకే వాక్యూమ్ లో ఫాస్ట్ గా వెళ్తుంది ఎందుకంటే ఎయిర్ డ్రాగ్ అవేం ఉండవు కాబట్టి ఇట్ విల్ గో ఫాస్ట్. ఓకే ఫైన్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇప్పుడు ఇమాజిన్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఆర్ నో ప్లానెట్స్, నో స్టార్స్, నథింగ్. ఓకే, no nothing around it, then how would you even know ఆ బాల్ కదులుతోందని నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ బాల్ కదులుతోంది అంటే అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తోంది అని నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి అక్కడికి అని ఎలా చెప్తున్నాను? ఇది ఒక రెఫరెన్స్ పాయింట్ ని తీసుకుని ఇది ఇక్కడ అది అక్కడ అని ఒక రెఫరెన్స్ పాయింట్ ని తీసుకున్నాను. అంతా ఒకటే అయినప్పుడు, ఒక రెఫరెన్స్ పాయింట్ అంటూ లేనప్పుడు అసలు బాల్ కదులుతోందా లేదా అనేది ఎలా చూడగలుగుతాం? సో ఆ క్వశ్చన్ తర్వాత క్వశ్చన్, సో నువ్వు చెప్తున్నావు ఆ దానికి అది ఏంటి అని దాన్ని నేను అది జస్ట్ ఏదో ఆపరేషనల్ అండర్స్టాండింగ్ కాకుండా ఇప్పుడు న్యూటన్ లాస్ F = ma F = dt/dt అని చెప్పేస్తే నేను తీసేసుకుని ఐ కెన్ సాల్వ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఈ బాల్ ని చేస్తే అది ఎక్కడ పడుతుంది, 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే ఎక్కడ దాకా వెళ్తావు, ఇవన్నీ చెప్పేయచ్చు. బట్ అసలు వేగం అంటే ఏంటి? ఆ వేగం అంటే ఏంటంటే వెలాసిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అంటే, డిస్ప్లేస్మెంట్ అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్. వాట్ ఈస్ పొజిషన్ అంటే ఓకే, పొజిషన్ ఈస్ వేర్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఎల్స్. వాట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఎల్స్? ఈస్ దేర్ ఎనీథింగ్ ఇన్హరెంట్ గా పొజిషన్ అనేది ఉందా? ఒకటే ఆబ్జెక్ట్ ఉంటుంది యూనివర్స్ లో, దానికి పొజిషన్ అంటే ఏంటి? ఇలా వెళ్తూ ఉంటే మనకి న్యాచురల్ ఏమవుతుందంటే, ఒక చోట యూజువల్ గా ప్రజలు గో టు అ బ్రిక్ వాల్ and you think that brick wall, you hit that brick wall, then you feel like okay ఇది మనం ఏం చేయలేం. ఇప్పుడు న్యూటన్ ఏం చెప్పాడు? అబ్సల్యూట్ టైం, అబ్సల్యూట్ స్పేస్ అన్నాడు న్యూటన్. బట్ న్యూటన్ ఏం చెప్పాడు? యాక్చువల్ గా the deity is everywhere and it is maintained by the deity. అంటే what he said, న్యూటన్ said in principle ఏం చెప్పాడు? గాడ్ అనే వాడు ఈ స్పేస్ టైం గాడే అని న్యూటన్ చెప్పాడు. ఓకే, that basically he's saying that he doesn't have an answer. He's saying that that's the brick wall. ఆ brick wall కి గాడ్ అనే పేరు ఇచ్చాడు న్యూటన్. సో అలాగే కాకుండా ఈ గాడ్ అనే బ్రిక్ వాల్ ని కూడా మనం అర్థం చేసుకోగలిగాం. ఎందుకంటే మనం ఒక యథార్థంలో ఉన్నాం కాబట్టి మనకు తెలియాలి. మనకు తెలియకుండా ఇంకా దానికి ఏం లేదు అక్కడ. సో అలా ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ ని లోతుగా ఆలోచించి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కేవలం ఒక పదాల దీంతో కాకుండా, మెకానికల్ మ్యానిపులేషన్ ఆఫ్ వర్డ్స్ కాకుండా రియల్ మీనింగ్. అంటే ఇప్పుడు నేను వై ఇస్ ద స్కై బ్లూ అని అడిగాను, అప్పుడు వాట్ ఈస్ ద జనరల్ ఆన్సర్ యూ హియర్? రియల్ స్కాటర్డ్ అవుతుంది, అందుకని బ్లూ వేవ్ లెంత్ ఎక్కువ ఇదవుతుంది, అందువల్ల నాకు స్కై బ్లూగా కనిపిస్తుంది అని చెప్తాను. అది కానీ వాట్ ఈస్ స్కై అని ఎవడు అడగడు. స్కై అంటే ఏంటి? వై ఇస్ ద స్కై బ్లూ అంటే అది ఏమైనా గొడుగేసి పైన అంబ్రెల్లా లాగా వాట్ ఈస్ ద స్కై అంటే నేను నా కళ్ళతో నేను చూడగలిగిన లాస్ట్ హొరైజన్, బేసికల్లీ ద లాస్ట్ పాయింట్. నువ్వు కళ్ళతో నువ్వు చూడలేకపోతే స్కై లేదా? అది స్కై అది నాకు కనిపిస్తున్నది కానీ అది నిజంగా అది కాదు కదా. అది కాదు, లీవ్ ద అసైడ్, మళ్ళీ వీఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. సో స్కై అనేది అంటే ఏదో ఒకటి ఉంది అక్కడ, ఏదో ఒకటి ఉంది కాబట్టి అది బ్లూగా ఏదో కనిపిస్తుంది. ఓకే, బట్ ఆ ఉన్నది ఏంటి? దాన్ని స్కై అంటే ఏంటి? అది అంటే ఇప్పుడు భూమి అంటే ఎక్కడ ఉంది? భూమి అంటే అది ఎక్కడైనా వేలాడుతోంది స్పేస్ లో అంటే ఆ స్పేస్ అంటే ఏంటి? అది ఎలా వేలాడుతోంది అక్కడ? అంటే ఇప్పుడు మనం ఎప్పుడు మనకి ఇప్పుడు ఒక బాక్స్ ఉంది అంటే ఆ బాక్స్ ఆ ఇంట్లో ఉంది లేకపోతే ఇంకెక్కడో ఉంది అని ఇంకో దానికి అవుటర్ ఎన్క్లోజర్ ఉంటుంది మనకి. It is, we always view any surface as an embedded surface. We view anything as something that is embedded in something else. Kani you cannot view something that what is embedding it itself. For example, ఒక బాక్స్ ఉంది అంటే అది ఆ రూమ్ లో ఉంది అనే విధంగా ఆ రూమ్ లో ఉంది అనేది చూస్తాం. కానీ ఈ రూమ్ ఎక్కడ ఉంది? ఈ రూమ్ భూమి పైన ఉంది. భూమి ఎక్కడ ఉంది? స్పేస్ లో ఉంది. స్పేస్ ఎక్కడ ఉంది? స్పేస్ ఎక్కడ ఉందంటే ఇదే నువ్వు ఉన్న ప్రపంచం, ఆ విశ్వం యథార్థం అంతే. అదే, దట్ ఈస్ వి హ్యావ్ టు
ఎప్పుడు ప్రతిసారి ఏదైనా అర్థం చేసుకోవడానికి యూ టు కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలంటే, లెట్ మీ ఆస్క్ యు దిస్ క్వశ్చన్, నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలంటే కెన్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ బై బీయింగ్ ఈవెన్ సింపుల్, నువ్వు నేను అని నువ్వు కళ్ళు మూసుకుని ఊహించుకో. ఎలా ఊహించుకుంటున్నావు? ఆర్ యు సీయింగ్ శశికాంత్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ స్టాండింగ్ అవుట్ సైడ్, ఆర్ ఆర్ యు సీయింగ్ సమ్? నో అంటే ఎలా మరి? It's just a formless thing. No, it's not a formless thing. How do you know that you are a human being? నీకు 2 చేళ్ళు 2 కాళ్ళు ఉన్నాయని నీకు ఎలా తెలుస్తుంది? అది నేను కళ్ళు తీసి తెరిచినప్పుడు బట్ నీకు బాడీ మొత్తం తెలియదు కదా, నీ వీప్ తెలియదు కదా, చూడలేవు కదా, మొత్తం ముట్టుకోలేవు, నీ బాడీ పార్ట్స్ అన్నిటిని నువ్వు ముట్టుకోలేవు. అయినా సరే ఆ బాడీ అంతా ఇది కూడా నా పార్టీ అని తెలుసుకోగలుగుతున్నావు. ఎలాగంటే యూ ఆల్వేస్ హ్యావ్, నువ్వు బయట చూసిన ఎక్స్టర్నాలిటీని బట్టి నువ్వు నేనున్నానని తెలుసుకోగలుగుతున్నావు. కాబట్టి నీకు అర్థం అవుతుంది. అసలు బయట ఎక్స్టర్నాలిటీనే లేకపోతే నేను అనేది ఎలా తెలుస్తుంది? తెలీదు, జస్ట్ ద ఎక్స్పీరియన్స్. యా, బికాజ్ నేను అంటే నేనేదో ఈ స్పేస్ లో ఎంబెడ్ అయి ఉన్నాను అనే దాన్ని నేను ఊహించుకుంటున్నాను. ఓకే, సో ఆ బయటకి వెళ్ళి చూడాలి. ఓకే, సో ఆ బయటకి వెళ్ళి చూడడానికి యూ హ్యావ్ టు కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఆ ప్రతి క్వశ్చన్ కి ఆ డెఫినేషన్, నిర్వచనం అంటే ఏంటంటే ఉన్నది మాత్రమే చెప్పడం. అది ఓకే, అది నీ రెఫరెన్స్ ఫ్రేమో నా రెఫరెన్స్ ఫ్రేమో వల్ల మారేది కాదు. ఇట్ ఇస్ ఇన్వేరియంట్. ఆ ఇన్వేరియంట్ దగ్గరికి రావాలి అంటే ప్రశ్నలు అడగాలి. ఆ ప్రశ్నలు అడిగి దానికి నాకు జవాబు తెలియకపోవచ్చు, నీకు జవాబు తెలియకపోవచ్చు, కానీ ఆ పదం అనేది మనం దేనికో వాడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఉన్నాడు, వాడు ఫైర్ ని చూశాడు, ఆది మానవుడు. ఎక్కడో ఏదో మెరుపు వచ్చో ఏదో అడవిలో ఏదో ఫైర్ వచ్చింది, చూసి దాన్ని వాడు అగ్ని అన్నాడు. ఓకే, లెట్స్ సే. ఓకే, ఇప్పుడు అగ్ని అంటే ఏంటి? It cannot come from, that definition cannot come from the purpose or the utility of fire. Because utility of fire or purpose of fire comes from us understanding it and manipulating it for a particular use. అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ గా దీన్ని యూజ్ చేయొచ్చు అనేది అది ఉన్న తర్వాత దాన్ని తెలుసుకుని నేను యూజ్ చేస్తున్నాను. అంతేగాని ఫైర్ is not something that is useful in the industry. That would not be the definition of it. Because utility comes later. So utility cannot be definition. అదే విధంగా పర్టికులర్ కూడా డెఫినేషన్ కాదు. వేడిగా ఉన్నది ఫైర్ అంటే ఇప్పుడు ఒక వేరేది వేడిగా ఉండొచ్చు, ఈజ్ ఇట్ ఫైర్ అనేది ఆలోచించారు. ఓకే, సో ఆ యూటిలిటీని కాకుండా, పర్పస్ ని కాకుండా అసలు అదేంటి, ఉన్నది ఏంటి, నిర్వచనం, దానికి వెళ్ళాలి అంటే యూ హావ్ టు కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్ యూ మూవ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ అన్ ఆన్సర్ దట్ ఈస్ గ్రౌండెడ్ ఇన్ రియాలిటీ, వితౌట్ ఎనీ అనాలజీస్, వితౌట్ ఎనీ ఎగ్జాంపుల్స్, వితౌట్ ఎనీ పర్టికులర్. అంటే ఇప్పుడు ఉదాహరణకి సర్కిల్ అంటే ఏంటంటే ఇడ్లీనో మూన్నో చూపిస్తే సర్కిల్ కాదు. పర్టికులర్ సర్కిల్స్, పర్టికులర్ సర్కులర్ షేప్స్. మూన్ అనేది ఒక పర్టికులర్ సర్కులర్ షేప్ గా కనిపిస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో పర్టికులర్ సర్కులర్ షేప్ గా కనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ సర్కిల్. యూ హ్యావ్ ఎ జనరల్ ఐడియా ఆఫ్ ఎ సర్కిల్. That general idea of circle has no color, no roughness, no texture, you know. So that general idea కి వెళ్ళడానికి మనం ఆ ప్రశ్న అడుగుతున్నాం. దట్ ఈస్ ద సోక్రటిక్ మెథడ్. దట్ ఈస్ ద సేమ్ యాస్ యాజ్ఞవల్క్య మెథడ్. ఓకే, నౌ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు జల్సా సినిమాలో వాడు సునీల్ ని కూర్చుని పెట్టి చెప్పిన టైంకి కంట ఆలస్యంగా వెళ్తే నీకు టైం సెన్స్ లేదనుకుంటారు, అదే ముందెళ్తే నీకు పని లేదనుకుంటారా గూట్లే అంటాడు. అది చెప్పిన తర్వాత వీడు ఇలా తలుపుతాడు. ఊపితే ఏంటి ఏదైనా డౌటా అని గుడ్డముక్క తీస్తే వీడు గూట్లే అంటే ఏంటి అని అడుగుతాడు. అంటే వాడు వచ్చి చెప్పిన అవసరమైన విషయాలతో వదిలేసి గూట్లే అంటే ఏంటని అడిగేవాడే గూట్లే అంటారా గూట్లే అంటాడు. ఓకే, ద క్వశ్చన్ ఐ హ్యావ్ ఈస్ హౌ డూ యూ నో విచ్ క్వశ్చన్ టు ఆస్క్? అది ఒక పాయింట్. అండ్ ఇన్ దిస్ లాబరింత్ ఆర్ నా చుట్టూ there is enormous amount to process. Okay, so now the even my first question would be, what is it that I have if I have to understand all these things? అది ఎందుకు నేను అర్థం చేసుకోలేదు అన్న. నేనేదో పని చేసుకుంటున్నాను, నా పనికి తగ్గట్టుగా నాకు తెలిస్తే చాలు కదా అని అనుకున్నాను అనుకో సపోజ్. అప్పుడు ఏంటి? ఇక్కడ ఒక బ్యూటిఫుల్, మన అగైన్ గోయింగ్ బ్యాక్ టు వేదాస్, వివేకానంద కూడా చెప్పాడు, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, దట్ ఒకటే క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ బై నోయింగ్ విచ్ ఐ కెన్ నో ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్.
that there's only one thing, that is you need to know yourself. Okay, once you know yourself, you can know everything else, because everything else is rooted in you and rooted in reality. సో ఇప్పుడు నేను అనేది నేను ఎలా అర్థం చేసుకోగలను, ఇందాక చెప్పినట్టుగా నేను అనేది నేను కేవలం ఎక్స్టర్నాలిటీ నుంచే అర్థం చేసుకోగలను. ఆ ఎక్స్టర్నాలిటీ అనేది లేనిదే నేను అర్థం చేసుకోలేను. కాబట్టి నన్ను నేను అర్థం చేసుకుంటే దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే, అండ్ బట్ దట్ సార్ట్ ఆఫ్ బికమ్స్ అ లూప్. అంటే ఏంటి, అంతా అర్థం చేసుకోవడానికి నన్ను నేను అర్థం చేసుకోవాలి, కానీ నన్ను నేను అర్థం చేసుకోవడానికి నేను చుట్టూ ఉన్నది తెలుసుకోవాలి. సో అందుకని ఆ నిర్వచనం అనేది, ఆ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ క్వశ్చన్స్ ఎక్కడ ఏది అడగాలంటే నీకు ఏది అర్థం, దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ బ్యాడ్ క్వశ్చన్ ఇన్ మై ఒపీనియన్. Okay. Even I completely agree with you. There is no such thing as a bad question. Every but question there is such thing as a relevant question. Okay, so there is not a bad question. ఇప్పుడు గూట్లే అనేది, గూట్లే అంటే ఎవరు సార్ అనేది, ఇట్స్ నాట్ a bad question, but it's an irrelevant question. ఎందుకంటే irrelevant question at that particular point, to that context, point of time, right? But it's not a bad question, right? So అదే వాడు చెప్పింది ఏంటంటే, అన్ని రెలవెన్స్ ని వదిలేసి ఇర్రెలవెంట్ వాటిని పట్టుకునే వాళ్ళని గూట్లే అంటారా అని వాడు చెప్తున్నాడు. ఓకే, సో నో సచ్ థింగ్ యాజ్ బ్యాడ్ క్వశ్చన్. There's definitely irrelevant question, but irrelevant question is not unnecessary question. There's no unnecessary question. It is just irrelevant there to that particular topic, but it can be asked elsewhere. So that itself can be understood by asking questions, what is relevance, and then try to understand, ask questions around that line and try to understand what may be relevant or what may be irrelevant, and then keep proceeding, so that supposing నేను ప్రశ్నలు ఎలా అడగాలి అని తెలుసుకోవాలనుకుంటే, ఆర్ ప్రశ్నలు అడగడం నాకు రాదు, ఆర్ నేను ప్రశ్నలు అడగలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు, అప్పుడు నేనేమనుకోవచ్చు అంటే, ఓకే, ముందు ప్రశ్న అంటే ఏంటి తెలుసుకుని ప్రశ్న అడగడం నేర్చుకుంటే దాని నుంచి కూడాను నువ్వు విషయాన్ని తెలుసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, మనం ఏంటంటే ఒక విషయ సేకరణ అనే దాన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే విద్వత్ అనుకుంటున్నాం. విషయ సేకరణ అనేది విద్వత్ కాదు. అంటే ఏంటి, ఇప్పుడు నీకు ఇందాక నేను న్యూటన్ ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా, నీకు న్యూటన్స్ లాస్ బాగా తెలిసి ఉండొచ్చు, నువ్వు న్యూటన్స్ లాస్ తో అసలు చింపి చాట చేసేయచ్చు నువ్వు. ఓకే, నీకు ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది, నీకు ఫిజిక్స్ ఒలింపియాడ్ లో ప్రైజ్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది. బట్ ఆర్ యు అన్ ఐన్స్టైన్? అంటే ఇన్ ద సెన్స్, ఆర్ యూ థింకింగ్ లైక్ దట్? ఆర్ యూ థింకింగ్ అబౌట్ బేసిక్స్? ఆర్ యూ జస్ట్ అక్యూములేటింగ్ ఇన్ఫర్మేషన్? అంటే ఒక దీని తర్వాత నేను ఆలోచించను అనేది, ఇక్కడ 570 బస్ ఎక్కితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని తెలుసుకుని, ఇది ఎందుకు వస్తుందంటే, మనకి మనిషిగా మనకి ఏంటంటే, మనం ఇప్పుడు అన్ని ఆలోచిస్తాం అనుకో, యూ కెనాట్ లివ్, బికాస్ యూ ఆర్ అ ఫిజికల్ బీయింగ్ అండ్ యూ కెన్ ఓన్లీ టేక్ సో మచ్. దీన్ని మళ్ళీ కంప్యూటర్స్ తో కంపేర్ చేయకండి ప్లీజ్. ఆ కంప్యూటర్ వేడెక్కిపోతుంది, అలా కాదు. The thing is that you have to always respond in a certain time, you have to act in a certain time. ఇప్పుడు దుమ్ము వస్తుంది, నీ కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి, దాన్ని నువ్వు ఆలోచించక్కర్లేదు. అది ఎవల్యూషనరీగా నీలో అది వచ్చేసింది. ఎందుకంటే ఎవల్యూషన్ అంటే అదే. అంటే ఏంటి, దీనికి ఆలోచించక్కర్లేదు. నో నీడ్ టు థింక్. హార్ట్ బీట్ అవుతూ ఉండు అని చెప్పేసి ఇట్ ఈస్ బీటింగ్. యూ డోంట్ హ్యావ్ టు సే హార్ట్ బీట్ అవ్వాలి అని నువ్వు అనుకోకర్లేదు. ఓకే, అదే విధంగా శ్వాస పీల్చుకోవాలి అని అనుకోకర్లేదు. ఓకే, కళ్ళు మూసుకోవాలి అనుకోకర్లేదు. అది ఇన్వాలంటరీ యాక్షన్ గా అయిపోయింది. ఆ విధంగా ఆ ఇన్వాలంటరీ యాక్షన్ లోనే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆ ఇన్వాలంటరీ యాక్షన్ లో వెళ్ళిపోయింది అంతే. ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ క్రూజ్ మోడ్. అంటే ఏంటి, నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు, ఫస్ట్ క్లాస్ లో చెప్తారండి, ఫస్ట్ మేము నెంబర్స్ చెప్తామండి, కౌంటింగ్, తర్వాత ఎడిషన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, తర్వాత క్యాలిక్యులస్, తర్వాత ఇది, తర్వాత అది, అలా పట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప అసలు మ్యాథ్స్ అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు. వాట్ ఈస్ మ్యాథమెటిక్స్ అంటే ఎవరు చెప్పడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆస్క్ సంబడి let me ask you, what is mathematics? It is the abstraction of the physical world. No, that is again, I can't make any sense out of it. What is abstraction? Abstraction ante deriving general from the particular. Okay, deriving general from the particular. Then I am saying that Shashikant Manishi. Okay, I will. Okay, mathematics ane pedda idi kellakunda I will give what I understand. చిన్నది అందులోపల ఇంకా చిన్నది నేను చెప్తా. ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి. ఓకే, వాట్ ఇస్ అ నంబర్?
దాని గురించి నేను కొంత ఆలోచించా. ఇప్పుడు నంబర్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఒక ఫోన్, ఇలానే ఇంకో రెండు ఫోన్ 3 ఫోన్లు, ఫోన్ అలానే అనేది or whatever కాదు. some item I have, apple or something, and then that I abstract out counting of it, then that is how I come up with numbers. See, how are you able to abstract it out? ఏది నువ్వు లేవు, ఓకే, ఎవడు లేడు, ఇప్పుడు is there mathematics or not? mathematics is not there. So mathematics doesn't exist without human beings. Without human beings it doesn't. Then how human beings are able to introduce mathematics? There must be Because something. we have created. There must be something in that phone or whatever you are saying, that physical object. There must be something that is allowing you mathematics. You are abstract. You are. Yes, you are whatever you are doing. That's fine. But దాంట్లో ఏదో ఒకటి ఉంది కాబట్టి దాన్ని నువ్వు abstract చేస్తున్నావు. అక్కడ ఏ పర్టికులర్ లేకుండా నువ్వు abstract చేయలేవు కదా. అక్కడ అందులో ఉన్నది ఏంటి? అందులో ఉన్నది ఏంటి? యథార్థం. ఒక చల్ల గ్లాసులో చల్లదనం అనేది ఉంది. దానికి ఒక గుణం ఉంది. అందులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అది చల్లగా ఉండొచ్చు, వేడిగా ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు. ఆ చల్లదనం, ఆ వేడి, ఉష్ణోగ్రత అనేది ఆ నీటికి ఉన్నటువంటి ఒక గుణం. ఆ గుణాన్ని abstract చేసి ఇది చల్లదనం, ఇది వేడి అని చెప్తున్నాం. ఆ నీటిలో ఆ గుణం ఉంది కాబట్టి దాన్ని abstract చేయగలుగుతుంది. అలా ఏ గుణం ఉంది కాబట్టి దాన్ని abstract చేసి కౌంటర్ చేయగలుగుతుంది. ఏ గుణం ఉందా? యూనిక్నెస్, ఐడెంటిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిటీ. నో. Any physical thing has what is the primary property of any physical thing? దాన్ని ఏమంటారంటే దానికి ఫైనైట్ స్పేస్ ఉంటుంది. దానికి ఇట్ హాస్ ఎనీ ఫిజికల్ థింగ్ హస్ ఎక్స్టెంట్. దీనికన్నా లెంగ్త్ విడ్త్ ఉంటుంది. ఆ లెంగ్త్ విడ్త్ అంటే ఏంటి? హ్యావింగ్ వన్ పార్ట్ అవుట్ సైడ్ అనదర్. So by the very virtue of a physical thing, it has one part outside another, and that is itself number. That you are understanding the very physical nature of a thing itself as having one part outside another, that it has extension, that it has length, width and height. From there you are abstracting the primary property of physicality or extension or quantity into mathematics. Our primary property aneda physical thing lo undi. Okay, so mathematics is the study of quantity. And quantity is extension or having one part outside another, and that is a property of any physical thing, because that's what a physical thing is. Okay, దాన్ని నువ్వు abstract చేస్తున్నావు. అక్కడ ఏమీ లేకుండా నువ్వు ఏమి కొత్తగా ఏం తీసుకురావట్లేదు. అక్కడ ఉన్నదాన్నే నువ్వు abstract చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చెప్పిన డెఫినేషన్ టాప్ మ్యాథమెటిషియన్స్ అడిగినా చెప్తారా ఎవరైనా? Do you think a lot of these people who would have done masters and PhDs in mathematics will they tell this? I don't know, but I mean, in my limited interactions with some Nobel laureates, I mean, some people they do. I mean, some people said so. That's how I learned. లేకపోతే నేనేమి కూర్చుని నాకేమి అలా పైన కింద పడలేదు కదా. So I think there are people who know it. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ there are a couple of great mathematicians that I know. And they will definitely, but I don't know average. ఇప్పుడు 10వ తరగతి దాకా మ్యాథమెటిక్స్ చేస్తున్నాం అంటారు. అది మ్యాథమెటిక్స్ అర్థమెటిక్స్ అనేది నాకు ఇప్పటికీ ఒక సందేహం. What they are doing is more of arithmetic. So let's go back to that question of quantity. So quantity ni nu ఏ విధంగా చూడగలవు? You can look at it in two ways. One is number, that is arithmetic. Another one is shapes, geometry. Okay, and ఈ జామెట్రీ అనేది కూడా నిర్వచనం, అది ఇన్వేరియంట్. అది దాన్ని మనం రేఖాగణితం అని ఒక తప్పులో ట్రాన్స్లేషన్ చేస్తాం కానీ దట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ ట్రాన్స్లేషన్, రేఖాగణితం. బికాస్ రేఖా ఇట్ సెల్ఫ్ ఈస్ సంథింగ్ దట్ యు ఆర్ థింకింగ్ అబౌట్. నువ్వు ఎనీవే విల్ నాట్ గెట్ ఇన్ టు దట్, వీఆర్ డైగ్రెసింగ్. బట్ జామెట్రీ అంటే ఉన్నది ఆ షేప్ ని కానీ లేకపోతే నంబర్ ని కానీ. ఈ రెండింటికి మధ్యలో బ్రిడ్జ్ ఏంటి? అనాలిసిస్. అనాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు ఉంది స్ట్రైట్ లైన్ ఉంది, స్ట్రైట్ లైన్ అనే బదులు y = mx + c అంటున్నావు. అంటే ఒక స్ట్రైట్ లైన్ అనే దాన్ని సింబల్స్ తో నువ్వు దాన్ని చూపించి y = mx + c అనే దాన్ని పెడుతున్నావు. దట్ ఈస్ ఇట్స్ modern science is that. Modern science is expression of what you understand in terms of symbols. Algebraification of geometry. Algebraification of geometry అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఒకటి ఉంది, దాన్ని y = mx + c అన్నాను. సో ఇప్పుడు దీని కింద ఏరియా ఎంత ఉంది అంటే నేను దాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి వన్ పార్ట్ అవుట్ సైడ్ అనదర్ పెట్టి
దాన్ని నేను క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేషన్ Calculate. అనేదాన్ని చేయొచ్చు. ఓకే, సో ఈ ఆల్జిబ్రిఫికేషన్ ఆఫ్ జామెట్రీ అక్కడ మధ్యలో అనాలిసిస్ గా వస్తుంది. సో నువ్వు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అన్నది 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో యూ లెర్న్ జామెట్రీ, దట్ ఈస్ యూ లెర్న్ ట్రిగ్నోమెట్రీ, యూ లెర్న్ ట్రయాంగిల్స్, యూ లెర్న్ ఆల్ దిస్, యూ లెర్న్ అబౌట్ షేప్స్, యూ ఆల్సో లెర్న్ అబౌట్ ఆల్జిబ్రా, యూ ఆల్సో లెర్న్ అబౌట్ అరిథమెటిక్, యూ లెర్న్ అబౌట్ అనాలిసిస్. దాని తర్వాత దీన్ని ఇంకొంచెం ఫర్దర్ డెవలప్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఆల్జిబ్రా లేకపోతే రియల్ అనాలిసిస్ అని. అంటే ఇప్పుడు లీనియర్ ఆల్జిబ్రా అనేది దాన్ని అది పక్కగా ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సెపరేట్ ఎగ్జిస్టెన్స్, రైట్? సో లీనియర్ ఆల్జిబ్రా ఇస్ ఓన్లీ లీనియర్ ఆల్జిబ్రా బికాస్ you have to come back and use linear algebra in geometry somehow. ఇప్పుడు లీనియర్ ఆల్జిబ్రాలో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రెండు బేసిస్ వెక్టర్స్ దే ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. How does your concept of orthogonality come in? Your orthogonal concept comes from geometry. Shape geometry. Geometry. So అది నువ్వు ఈ అనాలిసిస్ ని అర్థమెటిక్ ని కలిపి షేప్స్ తోటి షేప్స్. So let me put it this way. A physical world exists. A physical reality exists. You are part of physical reality. Any physical thing is something that exists and that can change. Any physical thing has extension, that is length, width and height. It is finite. So then that finiteness is what we are calling as quantity, having one part outside another, and that quantity can be viewed either as a number, as arithmetic, or as a shape, as geometry. And you can connect these two together because there is only one thing. Our number and shape and it is coming from the same physical thing. So by combining those two things with analysis, you are able to more vividly understand what exists. Because నీకు నాకు మాట్లాడుకోవడానికి we need something common, and నీకు నాకు మనం చెప్పుకోవడానికి that you have to చపాతీ చేయాలంటే పిండి కలపాలి ముందు. ఆ పిండి కలపాలంటే అది జస్ట్ గోధుమలే కాదు, దాంట్లో నీళ్లు వేయాలి, దాంట్లో కొంచెం నూనె వేయాలో, ఉప్పు వేయాలో, ఏదో వాట్ ఎవర్ అది కలపాలి. సో యు ఆర్ బ్రింగింగ్ ఇన్ డిఫరెంట్ థింగ్స్ టు మేక్ దట్ and that should not be mistaken with reality itself. That is not reality. Linear algebra is not a reality. It is your abstraction, a general understanding. So you will get that. And for example, if I ask kids what is mathematics, they think mathematics అనేది math class లో చెప్తారు, ఫిజిక్స్ అనేది ఫిజిక్స్ క్లాస్ లో చెప్తారు. ఇలా అయిపోయింది అనమాట. సో ఈ ఎడ్యుకేషన్ అనేది మారిపోయింది అసలు. అందుకనే ఆ సోక్రాటిక్ మెథడ్, యాజ్ఞవల్క్య మెథడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు నువ్వు మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు ఎందుకు చదువుకోవాలి? వై డు యూ హ్యావ్ టు స్టడీ? టు గెట్ ఎ జాబ్ అనే ఆన్సర్ మాత్రం ఇవ్వకండి. టు గెట్ ఎ జాబ్ ఇస్ నాట్ ద ఆన్సర్. నువ్వు చెప్పు ఎందుకు? because I have a desire to understand the world around me. What is desire? దానికి ఇంకా నా దగ్గర ఆన్సర్ లేదు. What was the first letter you said? I have a desire. Who are you? Who am I? ఇప్పుడు who am I అంటే నేనేంటో అనేది తెలిసింటే ఈ పాటికి నేను ఈ జాబ్ అని వదిలేసి వేరే ఏదో చేసుకున్నానండి. సో అది తెలుసుకోవడానికే ఎడ్యుకేషన్. అది తెలుసుకోవడానికే ఎడ్యుకేషన్. I'm still trying to understand. But yes, that's a different thing. But అది తెలుసుకోవడానికి ఎడ్యుకేషన్. అంటే బడి అంటే ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళి ఏంటి? ఇట్ ఈస్ నాట్ శిక్షణ. ఓకే, అది వాడు ఏదో సినిమాలో చెప్తాడు, ఒక సర్కస్ లో లయన్ ని ఇక్కడ కూర్చోంటే ఇక్కడ కూర్చుంటుంది, అక్కడ కూర్చోంటే అక్కడ కూర్చుంటుంది. యూ విల్ సే దట్ లయన్ ఈస్ వెల్ ట్రైన్డ్, యూ వోంట్ సే లయన్ ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే, సో అదే విధంగా వీఆర్ బీయింగ్ వెల్ ట్రైన్డ్, వీఆర్ నాట్ బీయింగ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే, సో నీకు ఇప్పుడు ఒక ఫార్మల్ ట్రైనింగ్ ఉంది అంటే నువ్వు అరే కోడింగ్ చేసారా పైథాన్ లో అంటే చేసేస్తావు, ఎందుకంటే యూ బీన్ ట్రైన్డ్ టు డూ దట్. నువ్వు ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అని టామీ కమ్ కమ్ అంటే వస్తున్నట్టుగా యువర్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్. బట్ టామీ డజంట్ నో హూ ఇస్ టామీ. Okay, Tommy only knows stimulus and response. Tommy is only going by a Pavlov response kind of a thing, like biscuit este vastundi, but raadu. So aa type lo. But if you ask Tommy who are you ante I am a dog and cheppadu. It cannot have that general understanding, but you are a human being who can have that general understanding. Adi నేర్చుకోవడానికే ఎడ్యుకేషన్. అది ఎలా నేర్చుకోగలవు? అది ఎవడో ఇంతకు ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటో తెలుసుకోవాలంటే నాకు స్పేస్ ఏంటో తెలియాలి, టైం ఏంటో తెలియాలి, అసలు లైఫ్ అంటే ఏంటో తెలియాలి, ఫిజికాలిటీ అంటే ఏంటో తెలియాలి, బయాలజీ తెలియాలి, కెమిస్ట్రీ తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ కలిపి ఉన్నది ఒకటే. ఉన్నదాన్ని రకరకాలుగా మనం వర్ణిస్తున్నాం తప్ప ఉన్నది ఒకటే. అది తెలుసుకోవడానికే బడి. ఓకే,
దాన్ని ఒక క్లాస్ రూమ్ లో సబ్జెక్టులుగా మార్చేసి పొద్దున్న చెప్తాం, సాయంత్రం అది చెప్తాం, దాని తర్వాత వైట్ హ్యాట్ జూనియర్ మధ్య అది ఇంపార్టెంట్. సో వైట్ హ్యాట్ జూనియర్ ఉంటుంది, బైజూస్ ఉంటుంది అని చెప్పి అలా కొట్టుకుపోవడం తప్ప నువ్వు బయటికి వెళ్ళేది నువ్వెవరో తెలుసుకోవడానికి. అక్కడే మనకు వచ్చిన ప్రాబ్లం. మనకి చిన్నప్పటి నుంచి ఎవరు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద సిస్టమ్, బట్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. బికాజ్ ఐ ఫీల్ దట్ నా జీవితంలో నాకు ఎవరు చెప్పలేదు ఇలాగా నువ్వు స్కూల్ కింద ఎందుకు వెళ్తున్నావు, నువ్వు చదువుకోవడానికి, అంటే చదువు అంటే ఏంటి, నువ్వు కూర్చుని నీ గురించి ఆలోచించాలి, అదే చదువు అంటే. జాబ్ ఈజ్ నాట్ ద థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్. దాని నుంచి నువ్వు వెల్త్ క్రియేట్ చేస్తావు. నేను ఏంటి అనేది నేను అర్థం చేసుకున్న తర్వాత నేను వెల్త్ అనేది నా మేధతో నేను వెల్త్ ని సృష్టిస్తాను. వెల్త్ అనేది ఏమి ఇట్ ఈస్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వెల్త్ క్రియేట్ చేస్తాను. ఓకే, టు సస్టైన్ మై లైఫ్. అలా ఉండాలి తప్ప ఏదో వెల్త్ అంటే ఏదో నువ్వు ఇక్కడ జాబ్ వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ మనకి టీసీఎస్ లో వచ్చేస్తే 2 ఏళ్ళు పని చేయి, తర్వాత ఇన్ఫోసిస్ కి చెప్పు, తర్వాత అమెజాన్ కి వెళ్ళి ఇంకేముంది లెవెల్ 7 కి వెళ్ళిపోయాం అనుకో, ఇంత మనీ వచ్చిన తర్వాత ఒక 100 షేర్స్ వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతాం. That is not wealth creation. That you have not done any wealth creation whatsoever, in my opinion. Okay, because wealth creation is నువ్వు కొత్తది సృష్టిస్తున్నావు. నువ్వు అక్కడ ఉన్నదాని నుంచి తీసుకుని కొత్తది సృష్టిస్తున్నావు. ఆ వెల్త్ క్రియేషన్ అనేది చేయడానికి ఎడ్యుకేషన్ ఉండాలి తప్ప జస్ట్ ఏదో పడి అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఏదో శాలరీ వస్తుంది, ఏదో బ్యాంక్ అకౌంట్ లో ఉంది అని. దిస్ ఈస్ వేర్ డిప్రెషన్ కమ్స్. This is where intellectual bankruptcy comes. This is where intellectual bankruptcy ఎందుకు అంటున్నావు నువ్వు? Because you have intellect. నీకు బ్యాంక్ అకౌంట్ ఉంది, అందులో డబ్బులు లేవు. బ్యాంక్ అకౌంట్ ఉండి డబ్బులు పోతే అప్పుడు బ్యాంక్రప్ట్ అవ్వాలి కదా. అవునరా, నీకు ఉన్నాయరా డబ్బులు, నువ్వు బిల్డే చేసుకోలేదు, ఉన్న మేధను నువ్వు వాడలేదు, వాడితే పేస్ట్ అయిపోతుంది, వాడకుండా అప్పుడు బ్యాంక్రప్ట్ ఎలా అవుతావు? యు హావ్ నాట్ ఈవెన్ స్టార్టెడ్ ఇట్. No, because people before us, ఇప్పుడు it is not, you are not the first human being కదా. మనంతా మనుషులు అంతా ఒకటే కాబట్టి ఇప్పుడు యాజ్ఞవల్క్యుడైనా సోక్రటీస్ అయినా చెప్పింది ఏంటంటే మన మనుషులు ఇలా ఆలోచించాలి. నేనంటే ఎవరో నేను తెలుసుకోవాలి, తెలుసుకుని ఈ వెల్త్ క్రియేషన్ కానీ వాల్యూస్. అసలు సంస్కృతి అంటేనే వెల్త్ క్రియేషన్. సంస్కృతి అంటే ఏంటి? రిఫైన్మెంట్, సంస్కారం. తీసుకోవాలి ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ని నేను దాంతో ఏదో ఒకటి చేసి, ఓకే ఇప్పుడు నీ వెనకాల ప్రింగిల్స్ డబ్బా కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో, అక్కడ ఉన్న బంగాళాదుంపని నేను పొటాటో చిప్స్ గా చేసి ఒక రకంగా, అది మళ్ళీ లేస్ చిప్స్ లాగా కాదు. ఈ ప్రింగిల్స్ ఏంటి, పొటాటోని పేస్ట్ చేసేసి ఆ ట్యూబ్ లోంచి ఆ పేస్ట్ ని బయటకు తీసుకొచ్చి దాన్ని వేరేగా చేస్తారు. అది మామూలు పొటాటో చిప్స్ ని ఇట్లా స్లైస్ చేసి వేయించినట్టు ఉండదు. ప్రింగిల్స్ రుచి వేరేగా ఉంటుంది, ఎందుకంటే వేరేగా చేస్తున్నాడు కాబట్టి. ఉన్న దాన్ని వాడు వేరేగా తయారు చేస్తున్నాడు కాబట్టి, సంస్కరించి చేస్తున్నాడు కాబట్టి, రిఫైన్ చేస్తున్నాడు కాబట్టి అది సంస్కృతి. అంటే ప్రింగిల్స్ లో సంస్కృతి ఉంది. సంస్కృతి లేని ఏది లేదు. ఎనీథింగ్ దట్ హ్యాస్ వాల్యూ ఇస్ సంస్కృతి. ఆ వాల్యూ ఉన్నదాన్ని క్రియేట్ చేయగలిగేది సంస్కృతి అంటే, దట్ ఈస్ వెల్త్ క్రియేషన్. సో అలా నువ్వేం క్రియేట్ చేసావు వెల్త్ అనేది తెలుసుకోవడమే అదే ఎడ్యుకేషన్ అంటే. అది వెల్త్ అంటే ఏంటి, ఆ ఆప్టిమైజేషన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంటి. ఆప్టిమైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ నాట్ అన్లిమిటెడ్. సో హౌ యూ మేనేజ్ దోస్ న్యాచురల్ రిసోర్సెస్ ఇస్ ఎకనామిక్స్. అండ్ దట్ ఈస్ వెల్త్ క్రియేషన్. అంతే తప్ప ఏదో కూర్చొని నేను 4 స్టాక్స్ ఇన్వెస్ట్ చేశాను, బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేశాను, $10 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు $60,000 ఉంది, ఐ క్రియేటెడ్ వెల్త్ కాదు. $10 ఉన్నప్పుడు అది ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ జర్నీ ఎనీవే, దో యూ హావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ వెల్త్, యు ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. No, Bitcoin is not certainly wealth. Bitcoin say in general, if you are investing in an equity, there is someone else who is creating the wealth, and you have become part of that journey. So that I think investors understand. It is not just someone else. You are a part of wealth creation. For example, ఇప్పుడు స్టీవ్ జాబ్స్ అనేవాడు ఐప్యాడ్, ఐఫోన్ స్టార్టింగ్ లో నేను ఒక షేర్ కొనుక్కుంటే దట్ ఇస్ నాట్ అ రాంగ్ థింగ్. షేర్ కాదు, ఆ ప్రొడక్ట్ వాడేవాడు ఉన్నాడు కాబట్టి అది వాడు క్రియేట్ చేశాడు. అవును, అందులో ఇన్వెస్ట్ చేసిన వాడు కూడా ఈజ్ ఆల్సో క్రియేటింగ్ పార్ట్ ఆఫ్ దట్ వెల్త్ క్రియేషన్ జర్నీ. అది నేను yeah, but what I'm saying is, even without, for example, let's forget the stock market. ఇప్పుడు let's go back to ancient times. ఎవడో బయట ఆదిమానవుడు చూశాడు ఏంటి, న్యాచురల్ గా ఫైర్ అనేది చూశాడు. దాని దగ్గరికి వెళ్తే వేడిగా ఉంది, చలిగా ఉన్నప్పుడు దీని దగ్గరికి వెళ్తే బాగుంటుంది, చలిగా అనిపించదు. ఓకే, కానీ ఇది ఎప్పుడు పడితే అక్కడ రావట్లేదు.
ఏదో జరిగితే వస్తుంది. ఆ, దీన్ని రాయి నేను రాయి రాస్తే ఎక్కడ కావాలంటే అంటే ఎక్కడ కావాలంటే అక్కడ నేను సృష్టించుకోవాలి అనే ఒక ప్రశ్న వచ్చింది. ఉద్దేశంతో వాడు ఉమ్, వచ్చి వాడికి he doesn't have general understanding of what this is. Okay, but let me correct myself. I'm sorry. He has a general understanding of what fire is. Fire is. But he doesn't have particular understanding of how to create it. How to create it. So then వాడు ఏదో రాళ్ళని చూసో దీంతో from his experience or her experience they created something. Okay, దాంట్లో ఎట్ విల్ అంటే ఫైర్ అనేది ఇంతకు ముందు లేదనేది కాదు, ఫైర్ అనేది ఉంది. వాడు ఫైర్ ని నిజంగా సృష్టించలేదు. హి డిడ్ంట్ క్రియేట్ ఫైర్ ఫ్రమ్ ఎక్స్ నిహిలో. దట్ ఈస్ నాట్ దాన్ని శూన్యం నుంచి సృజించలేదు. ఉన్నదాన్ని నాకు ఎక్కడ కావాలంటే అగ్గిపెట్టి ఇలా అంటే నాకు క్యాస్ట్ అవే చెప్పా, చూసావా? క్యాస్ట్ అవే చూసా. వాడు చివరికి వచ్చిన తర్వాత లైటర్ ని ఇలా 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 అంటే కూర్చుంటాడు. ఓకే, ఎందుకు? యూ డోంట్ రియలైజ్ ఇట్. ఒక అగ్గిపెట్టెలో ఎంత వాల్యూ క్రియేషన్ ఉన్నదని నీకు అందుకని శ్రీశ్రీ అన్నాడు ఏంటి, అగ్గిపుల్ల సబిళ్ళ కాదేది కవితకు అనర్హం. అంటే ఏంటి, యథార్థంలో ఉన్నదానికి ఏదైనా సరే దాంట్లో అది ఆ వాల్యూ అనేది ఉంది, అది నిక్షిప్తమైంది. దాన్ని మనం బయటికి లాగి దాన్ని సంస్కరించి వెల్త్ క్రియేట్ చేస్తుంది. అందుకని ఏది కవితకు అనర్హం కాదు అన్నాడు. అది ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న బిఫోర్ వి ర్యాప్ అప్. సో ఇప్పుడు వెన్ వి ఆస్క్ దీస్ క్వశ్చన్స్, ఒకటి ఏంటంటే హౌ టు అండర్స్టాండ్ రిలవెంట్ క్వశ్చన్స్. దాని తర్వాత ఒక ప్రశ్న నుంచి ఇంకో ప్రశ్న వేసి దీనిలో ఈ వేలో వెళ్తే మనకి అర్థం అవడానికి ఛాన్స్ ఉంది అని. ఓకే, సో సమ్ టైమ్స్ ఇఫ్ యూ కెన్ ట్రావెల్ క్వైట్ అ బిట్ అండ్ దెన్ యూ హిట్ అ బ్రిక్ వాల్. బట్ సపోజింగ్ యూ ఆర్ హిట్టింగ్ బ్రిక్ వాల్ at the beginning itself, probably because of proper lack of proper education or whatever అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే యూ ఫీల్ లాస్ట్. చాలా మంది ఎందుకు ఆలోచించి ఆపేస్తారంటే, చాలా మంది అన్నాను, నా వరకు నేను చెప్తాను. సో నేను చాలా విషయాల గురించి ఎందుకు ఆలోచించడం ఆపేస్తాను అంటే, or I keep them aside, or I'll park them aside and I say I do not know this, but I do not want it to know this now అని చెప్పి నేను పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే ఐ ఫీల్ ఎగ్జాస్టెడ్. ఓకే, సో ఈ ఎగ్జాస్షన్ నుంచి ఎగ్జాస్ట్ ఆర్ ఫెటిగ్ నుంచి మనం కొంత బయటపడాలంటే, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు థింక్ స్లోలీ, స్టెప్ బ్యాక్ అండ్ నాట్ రష్ త్రూ. ఇఫ్ యూ వాంట్ టు, నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ఫాస్ట్ యూ మస్ట్ వాక్ స్లోలీ. సో దీని గురించి నువ్వేమైనా చెప్పగలుగుతావు? సో ఇక్కడ దేర్ ఆర్ సెవరల్ లేయర్స్ టు దిస్ అగైన్. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఒక వైతాళికుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిద్దాం. అంటే ఒక ఐన్స్టైన్ గురించి ఆలోచిద్దాం. ఒక ఐన్స్టైన్ అనేవాడు వాడు ఎవరిని క్వశ్చన్లు అడగలేడు వాడు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ రిలేటివిటీ గురించి నాకు చెప్పండి అని వాడు ఎవరు అడగలేడు. వాడే కనుక్కున్నాడు. సో దెర్ ఇస్ నోబడీ ఎల్స్ టు ఆస్క్. ఓకే, దట్ జర్నీ ఇస్ డిఫరెంట్. రెండో జర్నీ ఏంటి, మామూలు సగటు మనుషుల జర్నీ, మనలాంటి వాళ్ళది. ఓకే, సో ఇలాంటి మనలాంటి వాళ్ళ సగటు జర్నీ ఏంటి, మనకి ఆల్రెడీ చాలా ఉంది, ఉన్నదే మనం నేర్చుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేనే కొత్తగా ఆలోచించట్లేదు. అంటే ఆల్రెడీ రోడ్ వేశారు, ఐ జస్ట్ నీడ్ టు నో విచ్ రోడ్ ఐ నీడ్ టు గో. Yeah, so I need to know which road I need to go or whatever, or see whether that road is good or not, whether ఇప్పుడు ఐన్స్టైన్ కూడా రోడ్ వేసాడు. న్యూటన్ ఏమన్నాడు, స్టాండింగ్ ఐఎమ్ ఏబుల్ టు లుక్ బియాండ్ బికాస్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జాయింట్స్. అంటే ఏంటి, ముందు వేసిన రోడ్డు మీద వెళ్తున్నాడు అని. సో అదొక పద్ధతి. సో మనకి ఏంటంటే, we are standing on the shoulders of giants. We already have it, so it's actually very easy for us. Extremely easy. Exactly. Because it has been figured out. But మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అంటే, ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ఞవల్కే చెప్పిందే ఉంది, సోక్రటీస్ ప్లాటో రిపబ్లిక్ లో చెప్పిందే ఉంది. అది నువ్వు చదివిన తర్వాత ఆలోచించేటప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. అది కాకుండా ఇంగ్లీష్ లో నేను ఒక 4 సెంటెన్సులు చదివితే ఆ సెంటెన్సెస్ ఏదో అర్థం అయ్యింది అంటే ఏంటి అంటే, అక్కడ ఉన్నదాన్ని సోల్ ఈజ్ ఇండిస్ట్రక్టిబుల్ అని ఉంది అంటే, ఇండిస్ట్రక్టిబుల్ అంటే దాన్ని విరిచేయలేం, కొరికేయలేం, నలిపేయలేం, మంట పెట్టలేం అని అనుకుంటాం. బట్ ఈస్ దట్ ఇండిస్ట్రక్టిబుల్? వాట్ ఈస్ డిస్ట్రక్షన్? వాట్ ఈస్ లేకుండా చేయడం? వాట్ ఈస్ లేకుండా చేయగలగాలి అంటే, ఇస్ ఇట్ అంటే ఇప్పుడు గాడ్ ఈస్ టైమ్లెస్ బియాండ్ టైమ్ అంటే ఏంటి అంటే, ఏదో గాడ్
వాచ్ పెట్టుకుని ఈ రోజు ఉన్నాడు, రేపు పొద్దున్న ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు అని కాదు. ఇట్ ఈస్ బియాండ్ టైం. అక్కడ చేంజ్ అనేది లేదు. సో యూ హ్యావ్ టు వెంచర్ అవుట్. And the biggest challenge comes because it is not exhaustion really. It is really frustration and anger and just giving up because we have made ourselves into a rat race that we don't have time for it. So and we are fatigued by time అని నాకు అనిపిస్తుంది. అందుకనే I have shut down a lot of things so that I can process limited things in my. There is no such thing as fatigue. Fatigue comes only because of where you put yourself. ఇప్పుడు ఈ ఫెటిగ్ అనేది ఏంటి? ఇప్పుడు నీకు పొద్దున్నే ఉంది, ఇప్పుడు నాతో మాట్లాడావు, ఈ సొల్లు కబుర్లు అంతా అయిన తర్వాత ఓకే ఏదో ఫిలాసఫీ చెప్పాడు రా, పొద్దున్నే నేను జాబ్ చేసుకోవాలి, ఇది తెలుసా మా 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 ప్రోగ్రామ్ మేనేజర్ ఆడొచ్చి అడుగుతాడని. బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్ యూఆర్ బ్రింగింగ్ అండ్ పుట్టింగ్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఏనుగు స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చి మట్టి వేసుకున్నది మీద, ఓకే దానికి అదో సరదా. సో అదే విధంగా నువ్వు మట్టి వేసేసుకుని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టే క్లీన్ అంటున్నావు అనమాట. సో యూఆర్ టేకింగ్ బాత్, ఓకే నువ్వు చెరువులోకి స్నానం చేస్తున్నావు, మంచిగా క్లీన్ గా అవుతున్నావు, బయటకు వచ్చేసి మొత్తం అంతా మట్టి పూసుకుంటున్నావు, పూసుకుని క్లీన్ గా ఉండడం కష్టం అండి, బయటకు వచ్చేసరికి మట్టి అంటుకుంటుంది అంటున్నావు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ నువ్వు తెచ్చి పెట్టుకుంటున్నావు, అది అంతే. నువ్వు కావాలనుకుంటే ఆ ఫెటిగ్ అనేది ఉండదు. అదే సరదా అనుకుంటే సమరమే ఓ సై ఆట. ఓకే, దట్స్ a good point to end on. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మీ మీ సూచనలు, సలహాలు, మీ ప్రశ్నలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. ఓకే, ఆపేస్తాను ఇక్కడ. ఆపి మళ్ళీ